హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 13, 14 అధ్యాయాల్లో ఉన్నాము. ముఖ్యంగా భరతుడు రఘుగుణతో చెప్పేటువంటి ఒక ఉపమాన కథతో జోడిస్తూ మన సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో సో ఏవైతే ఆయన దాన్ని అనుసరించి మన బద్ధ జీవుడు ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఇబ్బందులు పడుతున్నాడో, అదే మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం ఈ భౌతిక ప్రపంచంలో, ఇంత ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా మనం చాలా చా- చాలా చాలా బాగున్నామని, చాలా ఆనందంగా ఉన్నామని, ఇలా ప్రశాంతంగా ఉన్నామని అని మనం ఊహించుకుంటాం అనమాట. అది కూడా ఊహల్లోనే మనందరం ఉన్నాం. కానీ వాస్తవానికి ఇప్పుడు మనం వింటూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఏం లేకుండా కూడా సాఫీగా జరిగిపోతూ ఉండొచ్చు. సో సాఫీగా ప్రశాంతంగా జరిగిపోతూ ఉండొచ్చు. దాని అర్థం ఏంటి అని అంటే, ఇంత సాఫీగా జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంకా భక్తి ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం భగవంతుడి యొక్క సేవలో ఇంకా ఎక్కువ నిమగ్నం కావచ్చు. మిగతా వాళ్ళే అది అనుభవిస్తూ కూడా వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు మరి మరి ఏమీ లేకపోతే ఇంకా అంతకంటే అదృష్టమైన జీవితం భగవంతుడిని తలుచుకునే అంత అవకాశం మనకి ఇచ్చాడని అర్థం. అన్ని ఇచ్చాడు అని అంటే అంత మనం భగవంతు తలుచుకోవడానికి మనకి అవకాశం ఇచ్చాడని అర్థం. కానీ దురదృష్టవశాత్తు మనకి అలా అనిపించదు అనమాట. మనకి ఇంత ఇచ్చినప్పుడు దీన్ని ఇంకా ఎట్లా డబల్ చేయాలా, ట్రిపుల్ ఎట్ట చేయాలా అని అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు, మన మన పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేసిన విధానం, సమాజం ఇప్పుడు అందరూ కూడా ఎంత సంపాదిస్తే అంత పేరు అన్నట్లుగా ఉంది కాబట్టి సో మనం కూడా ఆ ట్రాప్ లో పడి సో మనం కూడా దాంట్లోకి వెళ్తున్నాం అన్నమాట. కానీ మనకు ఇవి వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ నిజంగా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. సో కాబట్టి కొద్దిగా మనం కొంచెం ధ్యాస పెట్టుకొని ఇది మన జీవితం జరుగుతుందా లేదా, నిజమే ఇదంతా, మరి ఇదంతా నిజమైనప్పుడు ఖచ్చితంగా దాని పరిష్కారం కూడా భగవంతుడు ఇచ్చాడు. అది కూడా నిజమే. ఆ పరిష్కారాన్ని మనం తీసుకోగలిగితే, నిజంగా అది ఫాలో అవ్వగలిగితే మనకు పరిష్కారం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి మనకి ఎవ్వరూ చూడనటువంటి ఎన్నో అంశాలు, గమనించినటువంటి ఎన్నో అంశాలు భాగవతం ద్వారా ఇప్పుడు మనకు గమనంలోకి వెళ్తుంది. ఎందుకంటే భగవంతుడికి తెలుసు బద్ధ జీవుడు ఇక్కడ ఎట్లాంటి ఒక ప్రయాణం చేస్తున్నాడని. ఆ ప్రయాణంలో ఇంత దారుణంగా తన పరిస్థితులు ఉన్నా కూడా తను ఎట్లా ఇంకా కూడా నిబ్బరంగా నాకేం కాలేదు, నాకేం కాదు అని తాను ఆ, ఏ విధంగా మభ్యలోకి మభ్యపడుతున్నాడు తనకు తానుగా. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ అంతా ఎట్లా ఉందని పరిస్థితి. కాబట్టి ఒక సంఘటన ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరు ఇంట్లో ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. అని మొత్తానికైతే మనం దుఃఖాలయం అశాశ్వతంలో ఉన్నాము. సో దానికి పరిష్కారం మనకి భాగవతం ఇస్తుంది. అది ఫాలో అవడానికి మనం ఏమాత్రం సంకోచించకుండా మనం దాన్ని అది మనం పాటిస్తే కనుక అనుకున్నట్టుగా ఇక్కడ నుంచి మనం శాశ్వతంగా బయటపడిపోవచ్చు. అట్లా కాకుండా మనం ఆ, ఏం లేదు అంతా బాగానే ఉంది, నాకేముంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నాకే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు అని మనల్ని మనం మభ్యపెట్టుకుంటే దానికి మనం ఎవరు ఏం చేయలేము అనమాట. సో ఈ పరిస్థితిలో మనం మన ఇంట్లో చూస్తున్నాము, మన మన ఇంట్లో చూడకపోయినా మన పక్కింట్లో చూస్తున్నాం, మన బంధువుల్లో చూస్తున్నాం, స్నేహితుల్లో చూస్తున్నాం. అందరి జీవితం మన కనబడకపోయినా మీద అందరిలో కనబడుతుంటది మనం. కాబట్టి మనం ఆ, దీంట్లో మనం నేర్చుకునే పాఠాలు లేదా మనం గమనించినటువంటి కొన్ని అంశాల నుంచి మనం నిజంగా కొంచెం సిన్సియర్గా సీరియస్గా తీసుకొని మనం భక్తిని భక్తిని మనం రోజు చేసుకోవడానికి మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధ వచ్చినా సరే మన సాధన, మన పఠనం, శ్రవణం ఇవన్నీ కూడా నిరంతరంగా జరుగుతూ ఉండాలని.
సో మనం నిన్న చెప్పుకున్నట్టుగా పొదరిల్లో పోయేదో కొద్దిసేపు అట్లా సేద తీర్చుకుందాం అనుకుంటే దోమలు కుడుతున్నాయి. ఇట్లా ఎట్లా అయితే మన విలువ లేనటువంటి కొంతమంది వ్యక్తులు, అదే కొంతమంది దొంగలు వాళ్ళు నిరంతరం మనం బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధల్లో కూడా ఒక్కోసారి అయితే భవిష్యత్తులో అయినా ఎక్కడోసారి మనం బాగుంటామని కొన్ని ఊహాభవనాలు కట్టుకుంటాం. అలా ఎట్లా అయితే ప్రతిదీ శాశ్వతమైంది అనే భావంలో ఉంటాం అన్నమాట. మన చుట్టూ ఇన్ని జరుగుతున్నా కూడా లేదు లేదు నేను శాశ్వతంగానే ఉంటాను, అన్ని శాశ్వతంగా ఉంటాయని మనకు అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే విపరీతమైన మోహంలో ఇంద్రియార్థాల వేటలో కింద పడతాడు. ఎట్లా జింక నీటి కోసం ఎండమావని వెంటాడుతున్నట్టు కొన్ని సందర్భాల్లో జ్వలించే దెయ్యం కనబడుతుందంట, తోకచుక్క వాళ్ళే కనబడుతుంది అని దెయ్యం అని భ్రమపడతాడు అన్నమాట. సో మనం ఇక్కడ దెయ్యాన్ని ఇక్కడ జ్వలించేటువంటి కాంతి జ్వలించే, సో బంగారు కూడా అట్లా మెరుస్తూ ఉంటది కాబట్టి సో అది దెయ్యంతో పోల్చారు. ఒక విధంగా అది ఐశ్వర్యానికి మూలమైనా సరే ఈర్ష్యకు మూలమై రజోగుణంలో ఉన్న వాళ్ళు దీనికి ఆకర్షితులయ్యి వాళ్ళు ఇక్కడే శాశ్వతంగా బంధింపబడతారు. ఉన్న వాటిల్లో కామక్రోధ లోభ మోహ మదము, తర్వాత మాత్సర్యం. మాత్సర్యం అంటే ఈర్ష్య, ఇతరులకి ఉన్నది మన దగ్గర లేదు అనే ఆ ఈర్ష్య మనల్ని శాశ్వతంగా ఇక్కడ ఉంచేస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం వేటికి మనం ఎంత విలువ ఇవ్వాలి, దేనికి మనం ఈ జీవితంలో దేని పట్ల మనం వైరాగ్యం పడాలా, దేని పట్ల మన ఆసక్తి చూపించాలి, దేని పట్ల మన అనాసక్తితో ఉండాలని సో మనం గౌరవించాలి. సో ఆ సందర్భంగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సో పరిషత్ మహారాజు ఏ విధంగా కలిపురుషుడిని 4 స్థానాలు ఇచ్చాడు, కానీ ఆ 4 స్థానాలు కుదరరు. ఆ ఎట్లాగో మీ మీ రాజ్యంలో లేవు, మాంసం తినే పరిస్థితులు లేవు, వ్యభిచారం చేసే పరిస్థితులు లేవు కాబట్టి కలిపురుషుడు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ 4 మీ దగ్గర లేవు, కనీసం ఇంకేదైనా ఒక స్థానం ఇవ్వండి అంటే ఎక్కడైతే భగవంతుడి సేవ కోసం వినియోగింపబడినటువంటి సంపద, బంగారం అనేది కానీ ఏదైనా సరే సంపద, సో అది కానీ లేకపోతే మాత్రం కంపల్సరిగా ఆ చేయకపోతే అక్కడ నువ్వు ఉండు అంటాడు అన్నమాట. సో దాని యొక్క ఇప్పుడు ఆ పర్యావాసాలు ఇప్పుడు సో కుటుంబాల్లో మ్యాక్సిమం గొడవలు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య మ్యాక్సిమం గొడవలు ఉండేది డబ్బుల వల్ల, లేకపోతే బంగారు వల్ల. సో అట్లానే తన బుద్ధితో ఇల్లు డబ్బులు అన్ని సంపాదిస్తాడు బంధువులని, అయినా కూడా బాధపడుతూనే ఉంటాడు. ఇంకా ఏదో ఉంది, ఇంకేదో అని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెతుకుతూ ఉంటాడు అని. అంటే శరీర పోషణ కోసం ఆ, ఆ, వీటిలో నిమగ్నం అయ్యే పరిస్థితిలో ఉంటాడు. డబ్బులు వెతికే పరిస్థితిలో భౌతిక ప్రపంచం యొక్క అస్తిత్వ అరణ్యంలో నిరంతరంగా పరిగెత్తూనే ఉంటాడు. సో ఆ విధంగా అది నిన్నటిదాకా మనం చూసుకున్నాం అది. సో ఈరోజు కొన్ని సందర్భాల్లో కళలో దుమ్ము ధూళితో కప్పబడింది. ఆ స్థితిలో ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియదు. సో అడవిలో ఉన్నప్పుడు కొన్ని దగ్గర పల్సగా చెట్లు ఉన్నాయనుకోండి, కొన్ని ప్రాంతాలు విపరీతమైనటువంటి గాలులు అక్కడ అలుముకున్నప్పుడు చిన్న చిన్న సుడిగాలు లాగా వస్తూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటుంది. అది దుమ్మంతా రేకెత్తిస్తూ ఉంటుంది. అది దుమ్ము అవి కళ్ళబడినప్పుడు నిజంగా మనకి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అందులో ఒక పక్క అడవి పోయి కనబడకపోతే ఏ చెట్టు కొట్టుకుంటాము, లేకపోతే తట్టుకోలేక మనం ఏ రాయిని మనం ఎక్కి మనం కింద పడతాం మనకు తెలియదు. సో అటువంటి అప్పుడు తను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అడవిలో ఉన్నప్పుడు. సో అదే విధంగా కూడా అనమాట, ఆడదాని అందానికి కామానికి తన కళ్ళు మూసుకొని పోయి నియమాలను ఉల్లంఘిస్తాడు. దేవతలు సాక్షిగా రాబోయే దండన గురించి తెలుసుకోలేకపోతాడు. సో ఆడదాని అందానికి మరియు కామానికి తన కళ్ళు మూసుకొని పోయి నియమాలను ఉల్లంఘిస్తాడు అంటే ఆకర్షణ.
అట్లాగే మగవాళ్ళకి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళకి మగవాళ్ళు. సో ఆకర్షణలో పడి కొన్ని గృహస్థ ధర్మాలు, కొన్ని నియమాలు, కొన్ని కంపల్సరిగా నిర్వహించాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఇవి చేయకుండా ఉల్లంఘిస్తారు. ఆ ఉల్లంఘించినందుకు అతిక్రమించడం వల్ల దేవతలు ఎవరు సాక్ష్యంగా ఉన్నారు, మనం ఇవి చేయలేదు అని, ఇవి నిర్వహించలేదని చెప్పేసి దేవతలు సాక్షిగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మనం అనుకోవచ్చు మనం ఎవరు చూడట్లేదు, ఆ, మనం అంతా బాగానే చేస్తున్నాం కదా అని, మనం మనం ఏం తప్పించలేదు, మనం అంతా బాగానే ఉంది అనుకుంటాం. తప్పించాం, అతి పెద్దది మనం పక్కన నెట్టేసాం అని. ఏంటది? భక్తి చేయడం పక్క పెట్టేసాం మనం. గృహస్థ జీవితంలో అతి ముఖ్యమైనది సో భగవంతు భక్తి చేసుకోవడం, ఆధ్యాత్మికంగా ఇద్దరు ఒకరినొకరు సహకరించుకొని ఇక్కడ నుంచి బయటపడడం కోసము మనకి యాక్చువల్ గృహస్థ ధర్మం ఏంటంటే భగవంతుడు సెంటర్, మనం ఆయన సేవకులం. ఆయన యొక్క ఆదేశాలు, ఆయన చెప్పిన నియమాలతో కుటుంబం నడవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆకర్షణ ఉండడం వల్ల అసలు భగవంతుడు అనేవాడు గుర్తే ఉండడు. భగవంతుడు చెప్పిన కొన్ని సంస్కారాలు ఏదైతే మనం పాటించాలో మానవులు ఎత్తిన తర్వాత ఆ సంస్కారాలు మనం పూర్తిగా ఉల్లంఘించేస్తాం. అలా అవ్వడం వల్ల ఏమైందంటే రాబోయేటువంటి దండన, అంటే మనం చేయకపోవడం వల్ల ఆ కర్మలకి మనకు రాబోయేటువంటి శిక్షలు ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ ఆకర్షణలో పడి ఆ ఆ యొక్క సంస్కారాలు లేకపోతే చేయవలసిన కొన్ని కార్యక్రమాలు దాన్ని నిర్వహించకపోవడం వల్ల మనకి శిక్షలు పడతాయి. అయితే ఆ శిక్షలు ప్రస్తుతానికి మనకు కనబడవు, మనము అవి తెలుసుకోలేకపోతారు అనమాట వాళ్ళు. సో అక్కడైతే ఎట్లయితే కళ్ళు మూసుకొని పోవడం వల్ల తాను ఎటు వెళ్ళాలో ఏం చేస్తున్నాడో అనే స్థితిలో ఉన్నాడు, ఇక్కడ ఈ ఆకర్షణలో పడి మనం చే- నిర్వహించడానికి కొన్ని ధర్మాలు మనం నిర్వహించకపోయేసరికి అవి చేయకపోవడం వల్ల మనకి రాబోయేటువంటి శిక్షల గురించి ఏమాత్రం అవగాహన కూడా ఉండదు అనమాట. ఆ తర్వాత మనమే అంటాం అనమాట, నేను ఏం తప్పు చేశాను, అసలు నేను ఎక్కడ తప్పు చేశాను, నేను అసలు నేను ఎవరికైనా నిత్యంకైనా హాని చేసి ఉంటానా? స్పష్టంగా తెలిస్తే కదా అసలు మానవ జన్మలో మినిమం ఈ ధర్మాన్ని మనం పాటించాలి, మనం ఫస్ట్ తెలుసుకుంటే తర్వాత మనం ఆ నిర్వహించాలా వద్దా అనేది తర్వాత అసలు ఏం తెలీదు మనకి. పెద్దవాళ్ళు చెప్పారు, ఏదో సమాజంలో ఇలా జరుగుతోంది, మనం కూడా ఇటు చేసుకొని పోతా ఉన్నాం అంతే. కానీ అది భగవద్గీత ఆధారంగా ఉందా, భగవద్గీతకి వ్యతిరేకంగా ఉందా, శాస్త్రాలకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందని ఏమాత్రం మనం ఆలోచించట్లేదు. కేవలం అనిపిస్తే చేసేస్తాం అంతే. అది మంచిదా చెడ్డదా, అది గృహస్థ ధర్మంలో భాగంగా ఉందా లేదా అని అసలు పాటించడానికి అవకాశమే లేకుండా పోయింది. అలాంటప్పుడు మళ్ళీ మనం కర్మలకి సిద్ధంగా ఉండాల్సిందే కాదు. ఎట్లయితే ట్రాఫిక్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు రెడ్ లైట్ ఉన్నా కూడా మనం ఆగలేదు అనుకోండి, ఖచ్చితంగా పోలీసు వచ్చి ఆపుతాడు. ఆపినప్పుడు చలానా కట్టమంటాడు. నాకు తెలియలేదండి, నాకు ఎవరు చెప్పలేదంటే అప్పుడు ఆయన ఏమంటాడు? అప్పుడు నువ్వు తెలుసుకొని ఉంచి ఉండాలి. అయితే తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. మేము వచ్చి ఇంటింటికి వచ్చి మేము చెప్పము. ఎప్పుడైతే నువ్వు భారతదేశపు నువ్వు పౌరుడయ్యావో అప్పుడు ఆ పౌరుడితో ఎప్పుడైతే నువ్వు ఎడ ఎడ నువ్వు పుట్టావో దాన్ని బట్టే నువ్వు వెంటనే ఇక్కడ ఏం కావాలో, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నియమాలు ఏంటనే నువ్వు తెలిసి పెట్టుకోవాలి. అట్లా మా జన్మ ఎత్తాము అని అంటేనే మనం అన్ని శాస్త్రాల యొక్క సారం తెలిసి పెట్టుకోవాలి. ఓకే, మా తల్లిదండ్రులు మాకు చెప్పలేదు, మా పక్కన వాళ్ళు చెప్పలేదు, మా బంధువులు చెప్పలేదు, అవన్నీ ఎక్స్క్యూజ్ కాదు. చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి దానికి తగినట్టుగా అతను శిక్షలు అనుభవించే తీరుతాడు అన్నమాట. అట్లానే ఇతను కూడా నీటి కోసం ఎండమావి వెనకాల పడతాడు. ఒకసారి దాహం వేస్తుంది, అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు, దాహం వేస్తుంది. లైక్ పరిషత్ మహారాజుకి
ఆయన వేటకి వెళ్ళినప్పుడు ఆయన కూడా దాహం వేసింది, ఆయన కూడా ఆకలి వేసింది. ఏం చేయాలో తెలియలా. అప్పుడు మన తర్వాత తను మన ఋషిని అవమానించడం మనం చూసాం. అట్లాగే ఇతను కూడా నీటి కోసం ఎండమా వెనకాల పడుతూ ఉన్నాడు, పడతాడు. అదే విధంగా కొన్ని సమయాల్లో ఇంద్ర తృప్తి కోసం చేసే ప్రయత్నం వ్యర్థమని అంగీకరిస్తాడు. వెంటనే మరొక సందర్భంలో మళ్ళీ దానికోసం పరితపిస్తాడు. సో నీళ్ళు కొంచెం దూరం చూశాడు, బట్ నీళ్ళలాగా ఉన్నాయి అని అనుకుంటున్నాడు, కానీ అక్కడ నీళ్ళు లేవు. మళ్ళీ ముందుకెళ్ళాడు, అయినా కూడా నీళ్ళు లేవు. అనుకున్నాడు, ఇంకెందుకులే అబ్బా, ఎ- ఎక్కడ చూసినా నీళ్ళు లేవు, ఎండమావి నన్ను నీళ్ళలాగా నన్ను భ్రమింపజేస్తుంది అని తెలుసుకొని కామ్ అయిపోతాడు. గ్రహించి కొంచెం ఇదంతా నన్ను మోసం చేస్తుంది, అది వెనకాల నేను పడకూడదు అనుకుంటాడు. మళ్ళీ కొంత దూరంలో మళ్ళీ ఇంకో ఎండమావి కనబడి మళ్ళీ పరిగిస్తాడు అనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పోయి ఆడ నీళ్ళు ఉన్నాయని మళ్ళీ ఆశగా వెళ్తాడు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు. అదే విధంగా కూడా అంతే అన్నమాట. కొన్ని సమయాల్లో ఇంద్రతృప్తి కోసం చేసే ప్రయత్నంలో ఇది వ్యర్థమని అంగీకరిస్తాడు. దీని దీని మోహంలో పడి నేను నా సమయం అంతా పోయింది, నా డబ్బులంతా పోయినాయి, నా నా శక్తి అంతా పోయింది అని అనుకుంటాడు. ఇంక నేను పోకూడదు, ఇంక వీటి వెనకాల నేను ఇంకా వీటి కోసం నేను ఇంకా పరితపించకూడదు అని అనుకుంటాడు. అని మళ్ళీ వెంటనే మళ్ళీ కొంత కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దానికోసమే బతికిస్తాడు మళ్ళీ. మనం ఎన్ని సందర్భాల్లో అనుకుంటాం, ఎన్ని సందర్భాల్లో మనం ఇది ఎంత చేసినా కూడా ఇది వేస్ట్, కుదరదు అనుకుంటాం. కానీ మళ్ళీ ఏమోలే ఇంకొకసారి మనం ప్రయత్నిస్తే వస్తుందేమో అని చెప్పి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ మోసపోతాం. అక్కడ ఉండదు అది. సో అంటే ఎట్లా ఉంటుందంటే ఇంద్రియ తృప్తి ఒక పక్క మనం ఒక ఆ ఇంద్రియ తృప్తి ఎలా ఉంటుందంటే మనకి మన మీద మనకి ఆశ చావనివ్వదు. మనం ఎక్కడో దగ్గర ఇంకొంచెం ప్రయత్నిస్తే బాగుంటుందేమో అని ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనం ఎట్లా చేయాలంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు, రెండు సార్లు ట్రై చేయొచ్చు. రెండు సార్లు తర్వాత ట్రై చేసాం అనుకున్నాం అనుకోండి, ఇంకా అది మనం మూర్ఖత్వంలోకి పోయినట్టే. ఒకటి రెండు సార్లు ట్రై చేసాం దొరకలేదా, ఇంకా వద్దు, అది మనకు అవసరం లేదు అది. దానివల్ల మన జీవితాల్లో ఏదో ఇబ్బంది కలుగుతుందేమో, అందుకే అది మనకు దొరకట్లేదు అని కామ్ అయిపోతే ఇబ్బంది లేదు. కానీ అంత ఈజీగా మనం వాటి వాటిని వదులుకోలేము మనం. మళ్ళీ 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 మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎట్లా అయితే ఇప్పుడు మనం మనుషుల్లో కూడా కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, బంధువుల్లో మధ్యలో కూడా మనం అనుకుంటున్నాం వీళ్ళు నమ్మనే నమ్మకూడదు అనుకుంటాం. మళ్ళీ టక్కన మళ్ళీ మళ్ళీ వాళ్ళని పోయి నమ్ముతాం. మళ్ళీ వీళ్ళ మీద మనం ఆధారపడకూడదు అనుకుంటాం, కానీ వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటాం మళ్ళీ మనం. ప్రతి సందర్భంలో మళ్ళీ మళ్ళీ బద్ధజీవుడు అంటే మనం మళ్ళీ మళ్ళీ ఆ, అంటే ఒక వ్యర్థమైనటువంటి అసలు ఏమాత్రం పనికిరాని, మనకి ఏమాత్రం ఉపయోగపడదు అనేటువంటి వాటి కోసం మనం జీవితాన్ని పణంగా పెడుతున్నాం అన్నాం. ఒకసారి అడవిలో ఆ గుడ్ల గూబల కీచురాళ్ళ శబ్దాలు విని కొన్ని సమయాల్లో అతను బాధపడతాడు, ఏదో భయపడతాడు. అదే విధంగా అతను శత్రువులు మరియు ప్రభుత్వపు అధికారుల వేధింపులకు చాలా బాధపడతాడు. మనం కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, లేదా మనం చేసే పనుల్లో ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. వాళ్ళ వేధింపులు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు మనల్ని మాటలతోనూ చేతలతోనూ మనల్ని బాధ పెడుతూనే ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం గమనిస్తే అడవిలో ఎట్లా అయితే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చి నిరంతరం అతను అశాంతిగా ఉన్నాడో, అలాగే ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఇతను హాయిగా ఉన్నాడు అన్న సందర్భం లేని లేదు. అందుకే మన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఈ మూడు మనుషుల్ని ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భంలో
ఆ, వేధిస్తూనే ఉంటుంది. సో ఎవరు ఇక్కడ అనుకోవచ్చు, ఆ, వాళ్ళకేముంది, నేను మాత్రమే బాధపడతాను ఇక్కడ, మిగతా వాళ్ళకేమో అన్ని బాగా జరిగిపోతున్నాయి, ఆ, అందరికీ వాళ్ళకేముంది, కావాల్సినంత జరుగుతా ఉంది అని మనం అనుకుంటాం అంతే. కానీ ఇక్కడ ఎవ్వరు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. కొందరు తప్ప. ఆ కొందరు కూడా ఎవరు అని అంటే భక్తులే. ఆ భక్తులు కూడా ఎందుకు అని అంటే వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క సేవలో ఉండడం వల్ల దీన్ని మర్చిపోతారు కాబట్టి. కృష్ణుని తలుచుకునే పరిధిలో లేదా ఆ పరిస్థితుల్లో మిగతా మనం మర్చిపోతాం కాబట్టే మనం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అండ్ వాళ్ళ ప్రయత్నం వేస్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేది శాశ్వతమైన వ్యక్తి కోసం, కృష్ణుడి కోసం. సో శాశ్వత వ్యక్తి కోసం చేసేది ఏది కూడా వేస్ట్ కాదు. మనం చేసే ఏ కార్యమైనా కూడా అది కూడా శాశ్వతంగా ఉంటుంది. దానివల్ల వచ్చే కర్మలు కూడా శాశ్వతంగా ఉంటాయి. దానికి ఏమొస్తాయి? భక్తి కర్మలు వస్తాయి. భక్తి సుకృతి వస్తుంది. ఇక్కడి నుంచి బయటపడిపోతాడు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద, ఎంత పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు వీళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారాలకు పెద్ద పెద్ద బాధలు ఉంటాయి. ఇట్లాగే ప్రభుత్వ అధికారుల వేధింపులు కావచ్చు, రాజకీయ నాయకుల వేధింపులు కావచ్చు, ప్రెస్, మీడియా వాళ్ళ వేధింపులు ఉంటాయి. అట్లానే అక్కడ యూనియన్లు అని చెప్పేసి వాళ్ళ వేధింపులు ఉంటాయి. అసలు చిన్న ఇది కాదు. ఆ, వాళ్ళు ఇంకా చాలా ఉంటుంది వాళ్ళది. వ్యవస్థ చిన్నదైనప్పుడే తక్కువ కష్టాలు ఉంటాయి. వ్యవస్థ పెద్దదైపోయినా ఇంకా పెద్ద కష్టాలు పెరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు తిరిగే ఆ కారుల్లో వాళ్ళు ఉండే ఆ సూట్లు చూసి, అబ్బా వీళ్ళు మాత్రం చాలా హాయిగా ఉంటారని మనం అనుకుంటాం అంతే. ఎవరు తగినట్టుగా వాళ్ళు ఏ ప్రతి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ ఇలా వేధింపబడుతున్నారు. అది త్వరగా గ్రహించిన వాళ్ళు ఇంతకంటే ఇంక వేరే మార్గం లేదా, ఇంకే విధంగా ఇంకేదైనా ఆ, ఇంకేమైనా మార్గం ఏమైనా కనబడుతుందా అని వెతికితే అప్పుడు వాళ్ళకి దొరికే అవకాశం ఉంది. కానీ 99% ఇంతకంటే ఇంకే జీవితం ఏముంది అనేది అందరూ కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంతే. వాళ్ళకి వేరే దారి కనబడదు, వేరే మార్గం వాళ్ళకి కనబడదు ఇంకా. సో ఇంత మనం వేధింపులకి రోజు ఏదో ఒక రూపంలో మనం ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉండాల్సిందే. భక్తులు కూడా బాధపడాల్సిందే. కాకపోతే వాళ్ళ ధ్యాస కృష్ణ మీద ఉంటది కాబట్టి వాటిని పట్టించుకోరు అంతే. సో కొన్ని సమయాల్లో పండ్లు మరి పువ్వులు లేని పాపపు చెట్లను ఆశ్రయిస్తాడు. సడన్ గా ఆకలేసింది అనుకోండి, ఏదో కొంచెం నీరసంగా ఉంది, వెళ్ళి దూరంగా ఏదో ఒక చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అవి దాంట్లో పండ్లు లేవు, పువ్వులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి మనకి హాని చేస్తాయి అవి. అదే విధంగా ఎప్పుడైతే మనం పుణ్యకర్మలు క్షీణిస్తాయో మనకి మన బ్యాడ్ టైంలో ఉంటాం. తర్వాత ఏ విధంగానూ ఈ జన్మ లేదా తర్వాత కానీ కాపాడలేని ధనవంతుల ఆశ్రయం తీసుకుంటాడు. సో మనం ఎట్లయితే ఆ వ్యక్తి పాపపు చెట్లు ఆ, ఆశ్రయం తీసుకుంటాడో కొన్ని సందర్భాల్లో, తనకి ఏం పోయి తినాలి, ఎక్కడ పోయి తినాలి, ఏం తాగాలి అని తెలియనప్పుడు ఒకవేళ ఇవి తీసుకొని తిన్నాడు అనుకోండి, ఆ పాపపు చెట్లు నుంచి ఉంటే, లేదా పండ్లు కానీ ఉంటే, అతను జీవితం లేదా అనారోగ్యం వచ్చేస్తుంది. అదేవిధంగా మన బ్యాడ్ టైం అయినప్పుడు మనం పుణ్యం చేసుకోలేదు, కొన్ని పాపపు కర్మల వల్ల కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, అప్పుడు యాక్చువల్గా ఎవరి ఆశ్రయం తీసుకోవాలంటే భగవంతుడి ఆశ్రయం తీసుకోవాలి మనం. మనకి ఈరోజు మనం ఇబ్బందులు పడుతున్నాం అంటే, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగక మనకి ఇబ్బంది పడుతున్నాం అంటే మనం ఎప్పుడో చేసుకున్నదే మనకి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం.
మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మన టైం బాగలేనప్పుడు యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఇంకా భగవన్ నామాన్ని ఇంకా బలంగా చెప్పాలి, తలుచుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన మన చుట్టూ ఉన్న బంధువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఈ ఈ ఈ స్థితి నుంచి మనం బయట పడేస్తారులే అని. యాక్చువల్గా వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం శక్తి ఉంది మనల్ని కాపాడడానికి? వాళ్ళు ఈ జన్మలోనూ కాదు, నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళు మనల్ని ఏం కాపాడలేరు. ఎట్లయితే ధనవంతులు కాపాడలేరు, మనల్ని శాశ్వతంగా దీని నుంచి బయటపడేయలేరు, ప్రాబ్లమ్స్ నుంచి. మేబీ వాళ్ళు డబ్బుల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయగలుగుతారేమో కానీ మరి అనారోగ్యం వచ్చి మన హాస్పిటల్ పాలైనా, లేకపోతే మనం ఇంకేదైనటువంటి మానసిక జబ్బుతో ఉంటే ధనవంతులు ఏం చేయగలుగుతారు? మనకి ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత లేనప్పుడు డబ్బులు ఉన్న దగ్గర పోతే మనకు ప్రశాంతత ఎట్టబోతుంది? పోదు కదా అది. సో అదే విధంగా మనకి యాక్చువల్గా బాగలేనప్పుడు మనం మనం గట్టిగా పట్టుకోవాల్సింది భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి మనం. అప్పుడప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇదిలో అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియక ఆ వర్తకుడు, అడవిలో ఉన్న వర్తకుడు ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక ఆ ఒక లోతైన నదిలో దూకుతాడు. ఏది మన చాలా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎటు పోవాలో నాకు తెలియట్లేదు, ఎక్కడికి పోయినా సరే నాకు నాకు చిక్కుముళ్ళు ఎక్కువ అవుతా ఉన్నాయి, ఎటు పోవాలో తెలియట్లేదు అన్నప్పుడు ఇది మనకి శాశ్వత పరిష్కారం అని చెప్పేసి ఒకసారి నదిలో దూకుతాడు. అట్లాగే మనం బద్ధ జీవులంగా తన బాధలు తగ్గించుకోవడానికి మోసపు గురువుల ఆశీర్వాదం కోసం వారి సాంగత్యంలో బుద్ధి నాశనం చేసుకుంటాడు. ఒకటి ధనవంతుల దగ్గరికి వెళ్తాడు, లేదంటే మోసపు గురువుల దగ్గరికి వెళ్ళి అసలు ఆశీర్వాదం కోసం వెళ్తాడు. అంటే ఏంటి ఎట్లా? నా జాతకం ఎందుకు బాగాలేదు, ఏం బాగాలేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళు కూడా ఏం చేస్తారు, మన పరిస్థితిని వాళ్ళు కూడా వాడుకుంటారు. అందుకని వారి సాంగత్యంలోకి వెళ్ళి బుద్ధి నాశనం చేసుకుంటాడు. ఎందుకంటే అప్పుడు అతను ఏది చెప్తే అప్పుడు వింటారు అనమాట. ఎవరైనా సరే జాతకం దగ్గరికి వెళ్ళామంటే, ఇప్పుడు మనం బాగుండి మన జాతకం దగ్గర ఎందుకు పోతాం? అంటే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా మనం వెళ్తాం. సో అతను కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత అతను సైకాలజీ రీడ్ చేసేస్తాడు, మనుషుల యొక్క సైకాలజీ జాతకం కంటే కూడా. సో మన భయాలని తాను క్యాష్ చేసుకుంటాడు, మన భయాల్ని క్యాష్ చేసుకుంటాడు. ఖచ్చితంగా దాంట్లో 10లో ఆ, గుడ్డిగైనా సరే ఆరు ఏడు తగలుతాయి. అవి నమ్ముతాము. మిగతా మూడు నాలుగుకి మనం అతనే పరిష్కారం అడుగుతాం. దానివల్ల మనం అతని యొక్క ఇదిలో పడి ఇంకా మన బుద్ధి తన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన బుద్ధి ఇప్పుడు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అతను ఎట్లా చెప్తే మనం అట్లా ఆడతాం. బుద్ధి నాశనం చేసుకోవడం అంటే అట్లాంటి వాళ్ళ ట్రాప్ లో పడిపోవడమే. వాస్తవానికి జాతకం అంటే ఏంటి? కొన్ని గ్రహాల సమూహం, వాటి వాటి పరిధులు ఒక్కొక్క నెలలో కావచ్చు, లేదా కొన్ని కాలాల్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలు తిరిగినప్పుడు ఒకదాని ప్రభావం గ్రహం ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని వాతావరణంలో కొన్ని పరిస్థితులు మారుతాయి. అట్లాగే మనుషుల యొక్క స్థితిగతులు కూడా మారుతాయి. దాంట్లో సందేహం ఏం లేదు. అక్కడి వరకు కరెక్టే. కృష్ణ భక్తులు ఎవరు ఆధీనంలో ఉన్నారు? కృష్ణుడు ఆధీనంలో ఉన్నారు. కృష్ణుడు ఆధీనంలో ఉన్నటువంటి కృష్ణ భక్తులు
ఓకే. వాళ్ళు ఇంకెవరిని ఆశ్రయ పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఆధీనంలోనే ఉన్నారు. రెండోది, కృష్ణుడి ఆశ్రయంలోనే ఈ గ్రహాలు కూడా ఉన్నాయి. మనం కృష్ణుని కానీ గట్టిగా పట్టుకోగలిగితే, ఒకవేళ మన గ్రహాలు అటు ఇటుగానే అయితే, కృష్ణుడు ఆ గ్రహాలు మన కోసం ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. ఏమైనా చేయగలిగితే, గ్రహాలు ఏమైనా మార్చగలిగితే ఆయన మార్చాల్సిందే. అసలైన భగవంతుని పట్టుకొని, అసలైన భగవంతుని ఆశ్రయించిన తర్వాత మనకి ఏదో రెండు మూడు కష్టాలు వచ్చాయని చెప్పేసి మనం పోయి మళ్ళీ మోసపు గురువుల దగ్గరికి వెళ్తున్నాం. ఆ జాతకాలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఇంకో ఎక్కడో పోతే రాహుకేతు పూజ చేసుకుంటే బాగుంటదంట, ఇంకెవరికి ఆడికి పోతే ఇక్కడ పోతే తిరిగితే మంచిదంట. అసలు గ్రహాలే భగవంతు చేతిలో ఉన్నప్పుడు భగవంతుడు దాన్ని సరిచేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఇంకేదో నమ్ముకొని ఇంకెవరినో ఆశ్రయించి మనం వెళ్తే తప్పకుండా మనకి మేలు జరుగుతున్న గ్యారంటీ ఏంటి? కాస్త కోస్త కృష్ణుడు భక్తిలో ఉన్నప్పుడు మనకు కొంచెం బుద్ధి అయినా పని చేస్తుంది. ఆడికెళ్ళితే ఇంకేం లేదు, మనం పూర్తిగా మనం భక్తుని చేరిపోదాం. కానీ కృష్ణుడు ఏమంటాడు? నన్ను నమ్ముకుంటే నేను నా యోగక్షేమాలు నేను చూసుకుంటా అంటాడు. యోగక్షేమాలు అంటే ఏంటి? మనకు నచ్చిందల్లా ఇవ్వాలనే, మనం కోరుకున్నంత ఇవ్వాలని, అదే యోగక్షేమాలు అంటే. యోగక్షేమాలంటే అవసరమైంది ఇస్తాడు, మన భక్తికి కావాల్సింది చేస్తాడు. అది యోగక్షేమాలు చూసుకోవడం అంటే. మనకు అవసరమైనదంతా ఇవ్వడం అంటే యోగక్షేమాలు అంటారు దాన్ని. వాళ్ళని నాశనం చేస్తున్నాడు. పిల్లకాయలు అడిగిందంతా ఇచ్చేమనుకున్న వాళ్ళు నాశనం చేస్తున్నాడు. అంతేగాని ఆయన యోగక్షేమాలు మనం చూసుకున్నట్టు కాదు. యోగక్షేమాలు అంటే అవసరమైంది ఇవ్వడం, అనవసరమైంది వాళ్ళు ఎంత ఏడ్చినా ఇవ్వకుండా ఉండడమే యోగక్షేమాలు చూడడం అంటే. మనం ఎంత గింజుకున్నా కూడా అది అతనికి ప్రమాదం అంటే పైన ఉన్న వ్యక్తులు అది ఇవ్వకుండా ఆపగలిగితే అది కూడా యోగక్షేమాలు చూసుకోవడమే. ప్రతిసారి ఇది వస్తుంది అనమాట. మన భగవద్గీతలో కూడా యోగక్షేమం మహామ్యహం. అదేంది, కృష్ణుడు యోగక్షేమాన్ని చూసుకుంటా అన్నాడే, మరి నా డబ్బులేది? అదే, మా పిల్లల పెళ్ళిళ్ళు ఎక్కడ పోతున్నాయి? మా వాళ్ళ చదువులు ఎట్లా అవుతున్నాయి? మరి ఇంకేం యోగక్షేమాలు చూసుకున్నాడు ఆయన? అంటే మనకు అర్థమైన యోగక్షేమాలు ఏంటంటే నాకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉండాలి, ఒక సప్లై చేసేటట్టుగా ఉండాలన్నమాట. అది మన లెక్కలో ఆ యోగక్షేమాలు అంటే. ఆయన లెక్కలో యోగక్షేమాలు అంటే ఏంటంటే ఈ ఇతనికి ఏ విధంగా మనం పరిస్థితులు పంపిస్తే శాశ్వతంగా బయటపడతాడా, అది ఆయన యోగక్షేమాల లెక్కలయ్యి. మన యోగక్షేమాల లెక్కలు ఏం తెలుసా? ఏడే ఎట్లా ఉండిపోవాలా, ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే తిరుగుతూ ఇక్కడే అనుభవిస్తూ శాశ్వతంగా ఏడు ఎట్లా ఉండిపోవాలా, ఇది మన యోగక్షేమాల లెక్క అన్నమాట ఇది. ఆయన యోగక్షేమాల లెక్క ఏం తెలుసా? ఎట్లా వీడిని మాడిస్తే వీడు బయటకు వస్తాడు అని ఆయన యోగక్షేమాల లెక్క అది. ఇంకెంతకాలం వాళ్ళ మాయలో వీళ్ళ మాయలో పడి, ఇంకెంతకాలం వాళ్ళని నమ్ముకుంటూ వీళ్ళని నమ్ముకుంటూ ఆ, వాళ్ళని వీళ్ళని ఆ ఆ, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఇంకా ఎంతకాలం మోసపోతాడు ఇతను? ఇంకే ఇంకెంతకాలం ఏడే మగ్గిపోతుంటాడు ఇక్కడ. కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి ఆయన చేసేటువంటి ప్రయత్నమే మనకి వివిధ రూపాల్లో మనం ఇక్కడ కష్టాలు లాగని మనం అనుకొని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆయన లెక్క యోగక్షేమాలు ఏంటనంటే ఏడు నుంచి బయటపడేది అట్లా. సో కాబట్టి యోగక్షేమాలు అన్న పదం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనం స్కూల్కి వెళ్ళకపోతే పిల్లల్ని కొట్టడం అనేది యోగక్షేమం. వాళ్ళకి జలుబు చేస్తే వాళ్ళు మేము ఐస్ క్రీమ్ తింటామంటే ఆ ఐస్ క్రీమ్ ఇవ్వకపోవడం యోగక్షేమాలు. ఎందుకంటే అతను ఆ యొక్క బాధ నుంచి ఎందుకంటే రాత్రి అంతా దగ్గుతున్నాడు, రాత్రి అంతా
ఏడుస్తూ ఉన్నాడు, అయినా కూడా తనకు మాత్రం ఐస్ క్రీమే కావాలి. అప్పుడు తల్లిదండ్రులు యోగక్షేమాలు ఏంటి? అప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా తన యోగక్షేమాలు చూసుకోవడం అంటే ఏంటప్పుడు? తల్లిదండ్రులు యోగక్షేమాలు చూసుకుంటూ వాడు కోరుకుంది ఇవ్వకపోవడమే. అట్లానే భగవంతుడు మనకు కోరుకున్నవన్నీ ఇవ్వకపోవడం యోగక్షేమం. ఏదైతే అవసరమైంది ఇవ్వడం అనేది కూడా యోగక్షేమం. సో కాబట్టి ఆ బాధలు తగ్గించుకోవడానికి మోసపు గురువుల ఆశీర్వాదం కోసం వెళ్తారు అన్నమాట. ఏం చేస్తే మళ్ళీ నా వ్యాపారం మళ్ళీ బాగవుతుంది, ఏం చేస్తే నా పిల్లల పరిస్థితులు మెరుగుపడతాయి, ఏం చేసేది ఏముంది? ఓహో, ఉన్న పరిస్థితుల్లో భగవద్గీత భాగవతంలో ఉన్నటువంటి విషయాలని ఇంకా సీరియస్ గా పాటించడం, ఇంకా సీరియస్ గా తీసుకోవాలి. ఇంత చేసిన దానికైతే ఏం వర్కౌట్ కావట్లేదు, ఇంకా ఎక్కువ చేయాలి, ఇప్పుడు ఏమి సరిపోవట్లేదు, నేను ఇంకా ఎక్కువ చేయాలనిపించాలి. కానీ అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇవన్నీ వదిలిపడేసి దానికి ఎవరు పరిష్కరిస్తారా అని చెప్పేసి ఆ పూజలు ఈ పూజలు చేసుకుంటా కూర్చుంటాం ఇక్కడ. ఏం అసలు మెరుగుపడే ప్రసక్తే ఉండదు అనమాట ఇక్కడ. కొన్ని సమయాల్లో ఆహారం కోసం ఇతరుల నుండి యాచిస్తాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ అప్పుడు టెంపరీ తనకు వచ్చినటువంటి ఇబ్బందులకి పోయి అడుక్కుంటాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి. నాకు కొంత అది చేయండి, కొంత ఇది చేయండి, కొంత అది, నాకు అలా కావండి, ఇలా కావాలండి. అంటే వాళ్ళు అడగడానికి వీళ్ళు అడగడానికి మనం ఏం సంకోచించాము. కానీ అదే విషయాన్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆయన దగ్గర కూర్చొని మనం ఏడ్చి మనకి నాకు శాశ్వత పరిష్కారం ఇవ్వని మనం కోరుకోవాలి. అంతేగాని ఇది ఒకటి చేసి పెట్టు, అదొకటి చేసి పెట్టు, అట్లా అట్లా అడగడం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. మనం దీని గురించి శాశ్వతంగా బయటపడాలి. ఎట్లయితే అతను ఆహారం కోసం కొన్ని సమయాలు ఇతరుల నుండి యాచిస్తున్నాడో ఆ వర్తకుడు, ఒక సందర్భంలో తన సొంత పోషణ కోసం ఏర్పాట్లు చేసుకున్నప్పుడు తండ్రిని లేదా పుత్రుని దోచేస్తాడు. సో పని లేని సమయంలో సో పిల్లల మీద ఆధారపడడం, లేదా మన ఏం పని లేనప్పుడు, లేకపోతే మనకి ఏమీ దొరకనప్పుడు, లేదా తండ్రిని దోచేయడం సొంత పోషణ కోసం. ఒకసారి మన మినిమం నీడ్స్ జరగనప్పుడు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళని మనం అడుక్కునే పరిస్థితిలోకి వెళ్తాము. ఇది అడుక్కోవడం అంటే అది చిన్న లెవెల్లోనే కాదు, ఏ లెవెల్ అయినా సరే. కొంతమందికి కోట్లల్లో అప్పులు ఉంటాయి. అప్పులలో పోయినప్పుడు ఆ స్నేహితుడినో లేకపోతే ఎవరో ఒకరు పోయి యాచిస్తారు. నాకు 2 రోజులు నేను మళ్ళీ నీకు ఏర్పాటు చేసేస్తాను, లేకపోతే 1 నెలలో ఏర్పాటు చేసేస్తాను. ఒక విధంగా అడుక్కోవడం అంటే కింద లెవెల్లోనే అడుక్కోవడం ఏం కాదు, అదేదో రూపాయి రూపాయి అడుక్కోవడం కాదు. అది ఏ లెవెల్ అయినా అంతే. అవసరాల కోసం మనం వెళ్ళి యాచించాల్సిందే మనం. కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ మనకి ఎక్కడ కూడా మన ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎక్కడ కూడా మనం రిలైజ్ అవ్వట్లేదు. మనకేం అవసరం ఇదంతా? అసలు నేను ఇలాంటి పరిస్థితి ఎందుకు పుట్టాలి నేను? అసలు ఇలాంటివన్నీ నేను అనుభవించాల్సినటువంటి అవసరం నాకు ఎందుకు వచ్చింది? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇట్లాంటి అనుభవాలు నాకు ఎందుకు కావాలి అని, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు ఇట్లా నేను పదే పదే ఇట్లాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నాను? దీనికి పరిష్కారం ఎక్కడ? దీనికి మూలం ఎక్కడ? అవి దురదృష్టవశాత్తు అవన్నీ ఏమి రావట్లేదు ఇక్కడ. మనం వాటిల్లో కూడా మనం ఎక్కడ హ్యాపీగా ఉందో దాన్ని వెతుకుతూ వెళ్తున్నాం అన్నమాట. కానీ ఏది ఎతికినా సరే మళ్ళీ అది తాత్కాలికంగానే ఉంటుంది. రగులుతున్న భావనల్లో బాధపడుతున్నాడు. అది అడవి కదా, ఒక్కోసారి రగులుకుంటుంది, మంటలు వస్తున్నాయి అక్కడ. మంటలు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ పోవాలో తెలియదు.
ఇంకా చుట్టూ అడిగినప్పుడు వెంట వెంటనే అంటుకొని పోతా ఉంటాయి. మంటలు రేకెత్తి విపరీతమైనటువంటి ఆ, ఇబ్బందులు, బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లానే సంసార జీవితం శాశ్వత ఆనందంకు దారి తీయదు. నిరంతరం శోకంలో మండుతూ తన పరిస్థితిని చూసి ఖండించుకుంటాడు. సో శాశ్వత జీవితం, సంసార జీవితంలో శాశ్వత ఆనందానికి ఎప్పటికీ దారి తీయదు అసలు. ఎప్పటికీ. మరి దేనికి దారి తీస్తుంది అది? నిరంతరం శోకంలో మండుతూ ఉండడానికి దారి తీస్తుంది. సో దీని అర్థం వచ్చేసి గృహస్థ జీవితం చెడ్డదని కాదు. ఏ గృహస్థ జీవితం అయితే భగవంతుడి మీద ఆధారపడకపోతే అప్పుడు ఇవన్నీ చూడాలి మనం. కానీ అయినప్పటికీ కూడా ఇన్ని అనుభవిస్తున్నా కూడా మనకేం తెలియట్లేదు. సో ఒంటెలంట, అడవిలో ఒంటెలంట, అడవిలో ఒంటెలు, సారీ అడవిలో ఎడారిలో ఆ ఒంటెలు, అవి అదే చెట్లు కొన్ని చెట్లు అక్కడ మొలకెత్తాయి. అయితే రెండు రకాల చెట్లు ఉంటాయి. కొన్ని ఏమో మంచి ఆకులు ఉన్నట్టు కూడా ఉంటాయి, బట్ తక్కువ ఆకులు ఉంటాయి. మనకి ఇక్కడ చెట్లతో పోలిస్తే అక్కడ ఆకులు చాలా తక్కువ ఉంటాయి. కానీ మనకు తెలుసు ముళ్ళ చెట్లు ఎక్కువ వస్తాయి అక్కడ. ఎందుకు అట్లాగా అంటే ఎడారిలో ఆకులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానిలో కూడా నీళ్లు పోతాయి కదా. నీళ్లు పోతే ఉన్న నీళ్లు కూడా ఎప్పుడు పోతాయి, అంటే ఆవిరైపోతాయి. అందువల్ల అక్కడ మాత్రం ఆకులే ముళ్ళు లాగుంటాయి అనమాట. ఎందుకంటే అట్లనే నీళ్లు తగ్గించగలుగుతాయి. నీళ్లు ఆవిరవ్వకుండా ఎండాకాలంలో విపరీతమైన ఎండ ఉన్నప్పుడు నీళ్లు ఆవిరవ్వకుండా ఏం చేస్తాయి, ఆకులు కొమ్మలు అన్ని కూడా బాగా సన్నబడిపోయేసి ముళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంది అనుకోండి, నీళ్లు ఎక్కువ పోతాయి. సో పూసుగా ఉంది అనుకోండి, నీళ్లు తక్కువ పోతాయి. ఈ ఒంటె ఇప్పుడు అక్కడ రెండు రకాల చెట్లు ఉన్నాయి అనుకోండి. తన ఆవరణలో, ఆ ఒంటె ఆవరణలో చుట్టుపక్కల కొన్ని ఈ చెట్లు ఉన్నాయి. ఏది? ఆకులుండే చెట్లు ఉన్నాయి, ముళ్ళుండే చెట్లు ఉన్నాయి. సాధారణంగా ఎంతో కొంత జ్యూస్, అంటే నమిలితే జ్యూస్ దేంట్లో వస్తుంది? ఆకుల్లో వస్తుంది జ్యూస్. దానికి కావాల్సిన కొద్దిగానే ఎంతో కొంత ఆ రుచి అంతా వచ్చేది. కానీ ఒంటెలు ఏం చేస్తాయంట, ఎక్కువ ముళ్ళ చెట్ల మీద పడతాయి. మామూలుగా దీని మీద కదా ఎక్కువ ఆ, అవి మేయాల్సింది ఆకుల మీద. అది దాంట్లో హాని కూడా ఉండదు కదా. మామూలు ఆకులు తినాలనుకోండి, జ్యూస్ వస్తుంటుంది, మామూలు తర్వాత మింగేయవచ్చు. కానీ ఈ ముళ్ళ చెట్ల దగ్గర ఎట్లా ఉంటుంది? జ్యూసు లేదు దాంట్లో, కానీ చాలా అది నవ్వులుతూ ఉంటే ఎన్నో గుచ్చుకుంటాయి కదా, నాలికి గుచ్చుకుంటాయి, దానివల్ల బాధేస్తుంది కదా. కానీ అది ఎక్కువ ముళ్ళ చెట్లు ఎక్కువ తింటుంది అయినా కూడా. ఎందుకు అది ముళ్ళ చెట్లు ఎక్కువ తింటున్నాయి అని అంటే, ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంది కదా, ఆ రక్తం అది తాగుతూ ఉంటే తన రక్తం తాను తాగుతూ ఉంది. ఆ రక్తం కొద్దిగా రుచిగా ఉందన్నమాట. కానీ అదేమనుకుంటుందంటే ముళ్ళలో రుచి ఉంది అనుకుంటుంది అది. సో ముళ్ళలో రుచి ఉంది కాబట్టి ముళ్ళ చెట్లు నాకు నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు చాలా రుచికరంగా ఉన్నాయి అనుకుంటుంది. కానీ యాక్చువల్గా ముళ్ళ చెట్లు కాదు, ఆ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల వచ్చేటువంటి రక్తం, ఆ రక్తం తాగితే దానికి బాగుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మామూలు మామూలు చెట్లు తింటే ఆ ఆ టేస్ట్ రావట్లేదు దీంట్లో. అంటే ఎందుకు నేను ఇది అంటున్నానంటే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, సంసారంలో బాధలు పడుతూ 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 అది ఆ వచ్చే కొద్దిగా ఆనందం కూడా ఏంటంటే, తన తన రక్తం నుంచి, తన పడే కష్టం నుంచి తనకి ఏదో దొరికే కొన్ని మధుర క్షణాలు దొరుకుతాయి అన్నమాట కొద్దిగా. భర్తతో కొంచెం కొంచెం ఆ ఏకాంతంగా, కొంచెం ప్రేమగా, కొంచెం అనురాగం వేసుకొని ఆ మాటలు, అది పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు, సో వాళ్ళు ఎత్తుకోవడం, లాలించడం, దొరికే ఆ కొద్ది సమయానికి తను భారవంతం మోస్తున్నాడు. పోనీ అది, అవి అతను శాశ్వతంగా దొరుకుతాయంటే అవి కూడా దొరకవు.
తన శక్తితో, తన యొక్క తన సామర్థ్యంతో ఈ పనులు చేసుకుని వెళ్తూ ఉన్నాడు దానికోసం. అది కూడా తన వల్లే, తన పడేటువంటి కష్టం నుంచి అవి వస్తున్నాయి. సో ఒకసారి ఆ, ప్రభుపాద్ వారు వాళ్ళ శిష్యులతో ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది అక్కడికి. కుటుంబం వచ్చి భార్య భర్త పిల్లలు అంతా ఉన్నారు. దాంతోపాటు లగేజ్ కూడా ఉంది. ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు, భార్య భర్త ఉన్నారు. వాళ్ళందరూ లగేజ్ వేసుకొని అక్కడికి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ని ముందుకి ఆ, ఇంకా బయలుదేరుతుంది. ఇతను ఒక పక్క లగేజ్ వేసుకొని, ఒక పక్క భార్యని పక్కన పెట్టుకొని, ఆమె చేతిలో కొద్దిగా లగేజ్ ఉంది. తర్వాత వెనక పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో ఓకేనా, ఈ ఆ ట్రైన్ కొద్దిగా, అది కూడా కొద్దిగా రష్ గా ఉంది. వీళ్ళు ఆ లగేజ్ వేసుకునే క్రమంలో కావచ్చు, దాన్ని లోపలికి వేసుకుని పిల్లల్ని ఎక్కించే క్రమంలో అందరూ ఏమనుకుంటున్నారంటే, అయ్యయ్యో చూడు పాపం ఎంత బాధపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, అసలు ఈ లగేజ్ లోపల వేసుకొని, అసలు ఈవిని మళ్ళీ పాపం వాళ్ళ భార్యని లోపలికి ఎక్కించుకోండి, దానికి ముందు తర్వాత పిల్లల్ని ముందు ఎక్కించుకోండి. అతను అంటే తంటాలు పడుతుంటే అప్పుడు చుట్టుపక్కల శిష్యులు అంటే ఏమన్నారంటే, అబ్బాబా ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, అల్లాడిపోతున్నాడు, ఎవరైనా ఆయన వాళ్ళకి సహాయం చేస్తే బాగున్ను అంటున్నారు. ప్రభుపాద్ వారు ఆ ఆ సన్నివేశం అంటే సాధువులు ఎలా ఆలోచిస్తారు చూడండి. సాధువులు భక్తులు ఎలా ఆలోచిస్తారు చూడండి. మిగతా వాళ్ళందరికీ కంగారు అయిపోతుంది, అతని మీద జాలి కలుగుతా ఉంది. అతను మనం ఏదైనా ఒకటి చేద్దామా, అతనికి ఏదైనా మనం సహాయపడతామా అనే మూడ్ లో ఉన్నారు అక్కడ. ప్రభుపాద ఏమన్నారంటే, అది చూసి నిజంగా అంటే ఇది విన్నప్పుడు మనకి ఎందుకు ఆ కోణం ఆలోచన రాదు అని మనకు అనిపిస్తుంది. ఆయన్ని ప్రభుపాద ఏమన్నారంటే అక్కడ వాళ్ళతో, కొద్దిగా అతను ఆ మైదున సుఖాన్ని కొద్దిగానే ఆపుకోగలిగి ఉంటే జీవితకాలం అతను బాధపడాల్సిన అవసరం లేదు కదా, ఇంత బాధపడాల్సిన అవసరం రాదు కదా. దానివల్ల వచ్చే సుఖము కొన్ని నిమిషాలు ఉంటుంది అంతే, లేదా కొన్ని గంటలు ఉంటాం. కానీ ఒక జీవితానికి కావాల్సినంత మొయ్యాల. జీవితానికి కావాల్సినంత కష్టపడాలి. అందుకే సంసారం అనేది మాయ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఒక పక్క ఒంటె తాగుతుంది, అది చాలా టేస్ట్, కానీ తన్నే తను తాగుతుంది, తన కష్టమే తను తాగుతుంది. అన్ని కష్టాలు కష్టాలు పడి ఏదో దొరికే కొద్దిగా మనకు వచ్చే ఆ కొంత ఏకాంత సమయం ఉంది సారా, అంటే మనం లాభపడేది చాలా తక్కువ, మనం కష్టపడేది చాలా ఎక్కువ. అట్లని ఈ వస్తువులు కూడా అంతే. మనం వాటి వెనకాల వీటి వెనకాల మనం పరిగిస్తాం చూసారా, వాటి వల్ల మనం నిజంగా ప్రయోజనం అనేది చాలా తక్కువ. కానీ దాని మెయింటెనెన్స్ ఉంది చూసారా, అది చాలా ఎక్కువ. జస్ట్ ఒకటే, మా ఇంట్లో ఇది ఉంది, అది అందరికీ తెలియాలి అంతే. జస్ట్ అది భావన మాత్రమే అంతే. ఆ భావన మాత్రమే సుఖంగా సుఖంగా ఆ మనం కూడా చాలా బాగున్నాం అనిపిస్తుంది అంతే. కానీ యాక్చువల్గా దాని వెనకాల మనం చాలా చాకిరీ చేస్తున్నాం అనమాట. మేబీ అది ఫిజికల్ గా చాకరీ చేయలేకపోవచ్చు, కానీ మానసికంగా మనం ఎంత టెన్షన్ తీసుకుంటున్నాం. ఎంత వ్యాపారస్తుడైతే అంత మానసిక కష్టం చాలా ఉంది లోపల. బట్ యాక్చువల్గా తను పొందే సుఖము అంటే యూనియన్ గొడవలు, ప్రభుత్వపు అధికారుల యొక్క వేధింపులు, లేకపోతే రకరకాలుగా అనమాట. ఒక్కోసారి వాళ్ళ పిల్లలు కూడా మాట వింటారు, వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఈ దగ్గర డబ్బులు ఉన్నాయని.
ఎన్నిటికో లెక్కేసుకుంటే తనకు వచ్చే ఏదైతే సుఖం ఉందో దానికి ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. అది గుడిసెలోడు కూడా దొరుకుతుంది ఆ సుఖం. ఎందుకంటే అతనికి లగేజ్ తక్కువ, తన మెయింటెనెన్స్ తక్కువ. అందుకే చాలా సందర్భం అనిపిస్తుంది ఆ, మనకి "బా, ఆ కుక్క చూడు ఎంత హాయిగా నిద్రపోతుందో అనిపిస్తుంది. ఆ కుక్క చూడు ప్రశాంతంగా ఎంత బాగుందో, దాని చూడు ఏ బాధ లేవు దానికి అసలు. కానీ మనిషి జన్మ యాక్చువల్లీ చాలా గొప్పది. తను తలుచుకుంటే అందంగా తను తయారు చేసుకోవచ్చు తను. కానీ ఈ ఈ మోహంలో పడి, ఈ గందరగోళంలో వీటిలో పడి ఎట్టుపోవాలో తెలియక లాస్ట్ కి మనం ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కుక్కను చూసి బతికితే కనీసం ఈ విధంగా బతకాలి, ఈ మాత్రం మనం బతికితే చాలు అని ఆయన అనుకుంటాడు. జస్ట్ ఒక 2 days ముందర ఆ, మేము ఒక డోనార్ని కలిసామన్నాం. కలిసినప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూనే వెళ్తున్నది. నేను అన్నాను, "అమ్, ఇదంతా నిజం మేడం, ఇది కరెక్ట్, ఇది నిజం అండి, ఇది చాలా కరెక్ట్ ఇది. మనం యాక్చువల్గా మనం చాలా నడుపుతున్నాం ఇక్కడ, కానీ అల్టిమేట్ గా మనకి మిగిలేది మాత్రం ఫ్రస్ట్రేషన్. అంటే నిస్పృహ నిస్సహాయతలే ఉంటాయి మనకి ఇక్కడ. మళ్ళీ ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే మళ్ళీ మనకి ఇంకో జన్మ ఎత్తకూడదు మనం అని వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ జన్మ ఎత్తాం ఆయన, మా జన్మ మాత్రం వద్దంటున్నారు. ఏ జన్మ ఎత్తుదాం పర్వాలేదు, ఇబ్బందే లేదు, మా జన్మ మాత్రం వద్దు నాయన. సరే, ఇది లెవెల్ అన్నమాట. లిటరల్ గా ఆ, వాళ్ళు వాళ్ళకి చాలా ఉంది. వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియదు అంతుందన్నమాట. వాళ్ళకి వాళ్ళ దగ్గర వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది, వాళ్ళ దగ్గర వచ్చిన మాటలు ఇవి అన్నమాట. అంటే భాగవతం కరెక్ట్, ఇది ఎగ్జాక్ట్ గా అన్నమాట. ఇది భౌతిక ప్రపంచం యొక్క అంటే దాని ఒరిజినాలిటీ, దాని అసలైన స్వరూపం. మనల్ని చివరికి భయపెట్టేచ్చేస్తుంది మనల్ని. మనకి చివరికి వచ్చేసరికి ఎందుకురా ఈ జీవితం వచ్చింది, ఎందుకురా ఇది మనం ఇలా బతికాము, ఎందుకు మనకి ఈ పరిస్థితులు వచ్చాయని ప్రతి ఒక్కరు అనుకునేలా చేస్తుంది ఇది. ఉన్న 100 సంవత్సరాల్లో గట్టిగా అంటే ఒక ఒక 5-10 సంవత్సరాల టైంలోనే ఎంతో కొంత కొద్దిగా మనం అనుభవించి ఉంటాం. మిగిలినవంతా కూడా మనం అనేక బాధలు పడుతుంటాం. అండ్ యాజ్ ముసలితనం పెరిగే కొద్ది, మరణం సంబంధించే కొద్ది, మనం చిన్నప్పుడు మనం ఏదైతే పొందే ఆనందం అది కూడా మర్చిపోతాం మనం అసలు. అందుకని ఇక్కడ శోకంలో మండుతూ తన పరిస్థితిని చూసి తాను ఖండించుకుంటాడు. తన పరిస్థితిని చూసి, "ఛీ, ఇదేంది ఇది, నేను ఏంది ఇలాంటి ఒక పరిస్థితిలో ఇరుక్కున్నాను, నేను ఇలాంటి ఒక జీవితాన్ని నేను గడుపుతున్నాను ఏందని తను తాను ఖండించుకుంటున్నాను." సో నిజంగా భౌతిక ప్రపంచం ఇప్పుడు మనం ఉండే పరిస్థితి ఇది నిజంగా చాలా చాలా దయనీయ స్థితి అన్నమాట ఇది. కాదే, మనకి అలా అనిపించట్లేదు, ఇది ఇంకా చాలా దారుణమైంది. సో ఇవాళ కొన్ని పరిస్థితులు, కొన్ని 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 వాతావరణాలు అది అలాగే ఉండాలి, కొన్ని వాతావరణంలో అవి అలాగే ఉండాలి. ఎలాగా, మనకి బాధలు మనకు కనిపించాలి బాధలు. మనకి బాధలు కనిపిస్తేనే మనం ఎక్కడో దగ్గర మనం దీని నుంచి బయటపడాలని తెలుస్తుంది. కానీ బాధలు పడే ప్రదేశాలు కూడా మనం నైస్ గా చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం బాధలు లేని ప్రదేశంగా మనం మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పడే బాధ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, దాని ఏమంటారు, ఆ వాతావరణం అంతా కూడా
మనం బాధ పడేలాగే ఉండాలి అవి. బాధని పెంచేలాగే ఉండాలి. అప్పుడే నెక్స్ట్ టైము మనం ఇటువంటి జబ్బుని బారి పడకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాడు అతను. మళ్ళీ నెక్స్ట్ టైం మాత్రం నేను హాస్పిటల్లో జాయిన్ కాకూడదు నేను. కాబట్టి ఇట్లాంటి దుస్థితి నేను మళ్ళీ తెచ్చుకోకూడదు, కాబట్టి నేను జాగ్రత్తగా మంచి తినాలి, మంచిగా మంచి వస్తువులు, మంచి ఆరోగ్యకరమైన నేను తీసుకోవాలి. ఇంకెప్పుడు నేను ఆ, మనల్ని ఇబ్బంది పెట్టే వస్తువుల వైపు మనం పోకూడదు అని అనిపిస్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఏసీలు పెట్టేసి, హాస్పిటల్లో కూడా మనకి టీవీలు పెట్టేసి, హాస్పిటల్లో కూడా మనం ఇలా పెట్టారు అనుకోండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఒక హోదా అనుకుంటాడు. అసలు అరే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, నాకు ఫీలింగ్ రాదు అసలు అక్కడ. అది నిజంగా యాక్చువల్గా మనకి మనకి బాధలు మనకు తగిలితే తెలిస్తే మనం ఎంతో కొంత జాగ్రత్త పడడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ హాస్పిటల్స్ లో కూడా మనకి ఆ ఏసీలు, అక్కడ కూడా మంచి మంచి బెడ్స్, మనకు కుషన్ ఇచ్చే బెడ్స్, అట్లాగే చుట్టూనంతా వాతావరణం అంతా కూడా టీవీలు, ఇవన్నీ పెట్టారనుకోండి. యాక్చువల్గా అది దుఃఖాలయం, అది హాస్పిటల్ దుఃఖాలయం. దుఃఖాలయంలో ఉండేటువంటి బాధలు అనుభవిస్తే ఇంకోసారి నేను హాస్పిటల్ బాగుండడానికి, నా ఆరోగ్యం నేను బాగా చూసుకోవాలని కనీసం ఆ ఐదులో ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది? పొద్దున్న 2 రోజులు బాగుంటుంది కదా, 2 రోజులు ఆడ 2 రోజులు ఏసీలో పడుకున్నాం, వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తారు, 2 మాత్రలు వేసుకుంటారు. ఆ హాస్పిటల్లో ఫుడ్ భలే ఉంటుంది ఆ హాస్పిటల్లో. అయితే ఆ హాస్పిటల్లో నర్సులు భలే ఉంటారు అక్కడ. అంటే బాధపడే ప్లేసులు కూడా, ఎక్కడైతే బాధలు ఉండాలో వాటిల్ని అలా ఉంచకుండా, వాటిని కూడా అది కూడా ఒక స్వర్గంలాగా తయారు చేసామనుకో. ఇంకా బద్ధజీవుడు పర్వాలేదండి, హాస్పిటల్ అయినా సరే నేను ఎడే ఉండిపోతాను, ఆ దాంట్లోకి వచ్చేస్తాడు ఆ మైండ్ సెటప్ లో. అంటే అర్థం ఏంటి? నాకు ఈ భౌతిక ప్రపంచం నాకు చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ విధంగా తాను ఏడే ఉండిపోవాలనుకుంటాడు. భగవంతుడు ఏమో ప్రయత్నిస్తున్నాడు, ఎట్ట తీసుకెళ్ళిపోవాలరా నాయన, బాధలైనా పెట్టి అని ఆయన ఆలోచిస్తుంటే, అసలు మన బాధలే కలగకుండా అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మనం వస్తువులన్నీ ఈడ తయారు చేసుకుంటున్నాం అన్నమాట మనం. అంటే ఇంకా దారుణ పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాం ఇంకా. ఎందుకంటే ఇక్కడ వసతులు బాగుంటే ఈడ ఉండిపోవాలనుకుంటున్నాం. ఈడ ఉండిపోవాలనే కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు చేసే కొంది మళ్ళీ భవిష్యత్తులో దాని యొక్క ఫలాన్ని మళ్ళీ మనం చేసుకుంటూ ఉండాల్సింది. సో అందువల్ల భౌతిక ప్రపంచమే దారుణం అనుకోండి, ఆ భౌతిక ప్రపంచాన్ని మళ్ళీ మనం అందంగా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ రియలైజేషన్ రాదు. ఆ రానప్పుడు ఏడే ఉండి ఇంకా కర్మలు చేసుకోవడానికి మనం మొగ్గు చూపుతూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా వర్తకుడు బద్ధజీవుడిని పోల్చుకుంటూ మనం చూసుకుంటే కనుక, సో కళ్ళల్లో దుమ్ము ధూళితో కప్పబడిన దాన్ని, ఆడదాని యొక్క అందానికి కామానికి తన కళ్ళు మూసుకోకపోవడం, కాబట్టి తద్వారా నియమాలు ఉల్లంఘిస్తాడు. బట్ రాబోయేటువంటి ఏదైతే శిక్షలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అలాగే నీటికి ఒకసారి ఎండమావి వెనకాల పడుతున్నట్టుగా ఇంద్రతృప్తి కోసం, ఇంద్రతృప్తి ఒక్కోసారి వ్యర్థమని తెలుసుకుంటాడు, కానీ మళ్ళీ మళ్ళీ దాని వెనకాలే మళ్ళీ పడుతూ ఉంటాడు. సో గుడ్ల గుబులు కీచురాలు శబ్దాలు విని ఒక్కసారి భయపడతాడు, బాధపడుతుంటాడు. అట్లా అయితే ప్రతి ఒక్క జీవితంలో శత్రువులు, ప్రభుత్వపు అధికారులు, వాళ్ళ వేధింపులు పడుతూనే ఉంటారు. ఇక్కడ శత్రువులు అంటే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మన సంబంధాలు బాగాలేవనుకోండి, ఎవరిలో సంబంధం బాగాలేకపోతే, మా తోడుకోడలు ఇట్లాగా, లేకపోతే మా అత్తగారు ఇట్లాగా, లేకపోతే మా మరిది గారు ఇట్లాగా, లేకపోతే మా మరదలు ఇట్లాగా, వాళ్ళు వస్తే నేను ఉండను, నేను వస్తే వాళ్ళు ఉండకూడదు. ఇన్ని శత్రువులు మనకు తెలియకుండానే మనం ఏర్పడిపోయారు. మన 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 పరిస్థితుల వల్ల వాళ్ళ వేధింపులు మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి మనల్ని. అట్లా ప్రభుత్వపు అధికారులు, మనకి వ్యాపారాలు ప్రభుత్వ అధికారులు వచ్చి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి మనల్ని వేధిస్తూ ఉంటారు. ఒక మళ్ళీ మనం ఏదో బాధలు పడి ఏదో కొన్ని చెట్లకు వైపు వెళ్తాం, అవి పాపపు చెట్లు అవి. అట్లాగే ధనవంతులు ఉన్న వాళ్ళ ఆశ్రయంకి వెళ్తాం, కానీ అవి ఏమి మన శాశ్వత పరిష్కారాలు ఇవ్వలేవు.
సో నదిలో దూకుతున్నాడు ఒకసారి, అంటే మోసపు గురువుల ఆశీర్వాదం కోసం పరిగెస్తున్నాడు, ఒకసారి ఇతరులను యాచిస్తున్నాడు. సో ఒకసారి సొంత తండ్రి పుత్రుడు నుంచి దోచేస్తున్నారు. సో దావనాల్లో బాధపడుతూ ఉన్నాడు, అది శోకంలో మండుతూ ఈ సంసార జీవితంలో తన పరిస్థితిని తాను చూసాను ఖండించుకుంటాడు అన్నమాట. సో ఈ విధంగా, సో ఒక పక్క వర్తకుడు, ఇంకో వైపు బద్ధ జీవుడు, వాళ్ళు అనేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటున్నారు. సో మిగిలిన మనం రేపు చూసుకుందాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय। हिताय गौर प्रेम।